మనుషుల మధ్య పుట్టిన మనుషుల ప్రేమకు దూరమైనవాడు, సూర్యుడి కొడుకైన చీకటి గదిలో దాచబడినవాడు, తన కవచాన్నే కోసిచ్చిన దాత, తన ప్రాణాన్ని స్నేహం కోసం అర్పించిన యోధుడు. చరిత్రలో ఎందరో వీరులు ఉండవచ్చు, కానీ కర్ణుడు అంటే అది ఒక పేరు కాదు, అది ఒక ఆవేదన. ఈరోజు మనం ఆ మహావీరుడికి జరిగిన అన్యాయం గురించి, ఆయన గుండెలో దాచుకున్న బాధ గురించి మాట్లాడుకుందాం. కర్ణుడి పుట్టుకే ఒక అద్భుతం. ఒంటి మీద బంగారు కవచం, చెవులకు కుండలాలతో మెరిసిపోతూ పుట్టాడు. కానీ ఏ తల్లైనా తన బిడ్డను చూసి మురిసిపోతుంది. కానీ కుంతీదేవి మాత్రం లోకమేమంటుందో అని భయపడిపోయింది. అప్పుడే పుట్టిన పసికందును ఒక బుట్టలో పెట్టి గంగానదిలో వదిలేసింది. ఆ పసిపాప అలల మీద కొట్టుకుపోతుంటే కన్నతల్లి మనసు ఎంత విలవిలలాడిందో ఏమో, కానీ ఆ బిడ్డకు మాత్రం అమ్మపాలు దొరకలేదు, అమ్మ ఒడి దొరకలేదు. ఒక సూతుడు పెంచడం వల్ల రాజరక్తం ఉన్నా సరే ఊరంతా అతన్ని తక్కువ కులం వాడు అని వేలెత్తి చూపింది. చిన్నప్పటి నుండి కర్ణుడికి విలువిద్య అంటే ప్రాణం, కానీ అడుగడుగునా అవమానాలే. ద్రోణాచార్యుడు నువ్వు రాజువు కావు అని విద్య నేర్పనన్నాడు. గురువు పరశురాముడు అబద్ధం చెప్పావు అని శాపమిచ్చాడు. నిజానికి కర్ణుడు అబద్ధం చెప్పింది విద్య మీద ఉన్న ప్రేమతోనే తప్ప ఎవరినీ మోసం చెయ్యాలని కాదు. కానీ విధి ఎంత విచిత్రమైందంటే, ఏ విద్య కోసమైతే తన ప్రాణాలకు తెగించి నేర్చుకున్నాడో అదే విద్య సరిగ్గా అవసరమైనప్పుడు గుర్తుకు రాకుండా పోయింది. అది ఎంతటి నరకం! లోకంలో ఎవరైనా ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చే గుణం కర్ణుడిది. ఆఖరికి ఇంద్రుడు మోసంతో తన ప్రాణాలైన కవచకుండలాలను అడిగినా తన ప్రాణం పోతుందని తెలిసి కూడా నవ్వుతూ తన చర్మాన్ని కోసిచ్చేశాడు. రక్తంతో తడిసిన ఆ కవచాన్ని ఇస్తున్నప్పుడు దేవతలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకే ఆయన్ని దానవీర శూరకర్ణ అంటారు. తన దగ్గర ఏమీ లేకపోయినా తనను నమ్ముకున్న స్నేహితుడు దుర్యోధనుడి కోసం చివరి వరకు అధర్మం వైపు ఉన్నా సరే స్నేహధర్మాన్ని మాత్రం విడవలేదు. యుద్ధభూమిలో రథం భూమిలో కూరుకుపోయింది, చేతిలో ఆయుధం లేదు. గురువు ఇచ్చిన శాపం వల్ల మంత్రాలు గుర్తుకు రావడం లేదు. ఆ సమయంలో అర్జునుడు కొట్టిన బాణం కర్ణుడి గుండెల్లో దిగింది. చనిపోయే ముందు కృష్ణుడు అడుగుతాడు, కర్ణ, నీకు ఇన్ని అన్యాయాలు జరిగినా ఎందుకు ఇంత శాంతంగా ఉన్నావు అని. దానికి కర్ణుడు నవ్వుతూ అన్నాడు, లోకం నన్ను గుర్తుంచుకునేది నా విజయాల వల్ల కాదు కృష్ణ, నేను ఎదుర్కొన్న అవమానాల వల్ల, నేను చేసిన దానాల వల్ల. అవును, గెలిచిన పాండవుల కంటే ఓడిపోయిన కర్ణుడి గురించే మనం ఈరోజు ఎక్కువగా మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన గొప్పతనం. కర్ణుడి జీవితం గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు.